కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించేశారు. హార్ట్ ఆపరేషన్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మి అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఫుల్ లెంత్ మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. తనయుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం సినిమాతో శుక్రవారం ప్రేక్షకులను పలకరించారు. విడుదలకు ముందే మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరా ఆకట్టుకుంది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే. బ్రహ్మానందం సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇందులో బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, దివిజ ప్రభాకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. రాహుల్ యాదవ్ నక్క నిర్మాతగా వ్యవహరించారు. శాండిల్య సంగీతం అందించారు. ఈ సినిమా మొత్తం నిడివి 2 గంటల 28 నిమిషాలుగా ఉంది. బ్రహ్మానందం నటుడు కావాలని కలలు కంటాడు. సినిమాల్లో అవకాశాలు పొందే లక్ష్యంలో ఇతర పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అతని తాత ఆనంద్ రామ్మూర్తి ఓల్డేజ్ హోమ్లో జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం రాసిన నాటకం నేషనల్ లెవెల్ థియేట్రికల్ ఆర్టిస్ట్ కాంపిటీషన్కి ఎంపికవుతుంది. కానీ పోటీలో పాల్గొనడానికి 6 లక్షల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు అతను అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. అయితే అనుకున్నంత సులభంగా ఆ డబ్బు రాదు. ఈ క్రమంలో అతను ప్రేమించిన ప్రియురాలిని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ఆనందరామ్మూర్తి తన దగ్గర ఉన్న భూమి గురించి చెప్పి తాను చెప్పిన విధంగా చేస్తే ఆ డబ్బులు ఇస్తానని బ్రహ్మానందంతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దీంతో బ్రహ్మానందం ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అతనికి ఏం జరిగింది? 6 లక్షలు సమకూర్చుకున్నాడా? తన ప్రేమను నిలబెట్టుకోగలిగాడా? ముఖ్యంగా తన తాతతో దూరంగా ఉండాల్సిన అసలైన కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవళ్లుగా నటించడం ఆసక్తికరమైన విషయం. ఈ కారణంగా సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. కథలో తాత మనవళ్ళు ఏదో కారణంతో దూరంగా ఉంటారు. కానీ చిన్న భావోద్వేగాలతో మళ్ళీ దగ్గర అవడంలో కథ మలుపు తిరుగుతుంది. నటుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకున్న మనవడు తాత ఊరికి వెళ్లడం, అక్కడ ఆనంద్ రామ్మూర్తి ఇచ్చే అనూహ్యమైన మలుపు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మానవ సంబంధాలను సున్నితంగా చిత్రీకరించడం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కథానాయకుడికి మొదట స్వార్థపూరితంగా చూపించి చివరికి డబ్బుకు మించిన విలువ మానవ సంబంధాలకే ఉందని చాటి చెప్పడం, భావోద్వేగపూరితంగా తెరకెక్కించడం ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. దర్శకుడు కామెడీ, ఎమోషన్ కలిపి కథను చక్కగా నడిపించాడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్ని ఇచ్చాయని చెప్పాలి. అలాగే నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా కనిపించాయి. ఇక బ్రహ్మానందం తన నటనతో ఎప్పటిలాగానే మెస్మరైజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఆనంద్ రామ్మూర్తి పాత్రలో ఆయన మెప్పించారు. ఆయన కుమారుడు రాజా గౌతమ్ తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో తనదైన మార్క్ నటనతో నవ్వించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులంతా కూడా తమ క్యారెక్టర్స్లో మెప్పించారు. మొత్తం మీద ఈ సినిమాను కుటుంబంతో కలిసి జాలీగా చూడొచ్చు.